హలో మై డియర్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పాలకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్లో మనం ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నట్లయితే చాలా మంచిదండి. పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది కదా, అలాగే మనకి పాలకూర కూడా హెల్త్కి చాలా మంచి. ఒక రిక్వెస్ట్, ఎవరైనా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. వీడియోని యూట్యూబ్ చాలామందికి సజెస్ట్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 రెబ్బల వరకు దంచిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పు ఇలా యాడ్ చేయడం వల్ల ఉడకదేమో అని అనుకుంటారు. యూజువల్గా పెసరపప్పు త్వరగానే కుక్ అవుతుంది. అందులో మనం నానబెట్టి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎర్లీగా కుక్ అవుతుంది. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. పాలకూర కూడా మనకి త్వరగా కుక్ అయిపోతుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ వరకు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో పసుపు, కారం యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు అనేది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరి కాస్త కుక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ హెల్దీ రెసిపీ. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో కర్రీ ట్రై చేశారా? అండ్ రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఫ్రెండ్స్, మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.